నమస్తే, వెల్కమ్ టు హలో డాక్టర్. ఇవాల్టి హలో డాక్టర్లో టాపిక్ అలాగే డిప్రెషన్. యాంగ్జైటీ అంటే ఏంటి, డిప్రెషన్ అంటే ఏంటి, వీటి లక్షణాలు ఎలా ఉంటాయి, యాంగ్జైటీ డిప్రెషన్కి ఇంటర్లింక్ ఉంటుందా, వీటికి సంబంధించి సలహాలు సూచనలు అందించడానికి మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి నుండి డాక్టర్ లోకేశ్వర్ గారు ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. మీరు కూడా డాక్టర్ గారితో మాట్లాడాలి అనుకుంటే స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్కి కాల్ చేసి డాక్టర్ గారితో లైవ్లో మాట్లాడొచ్చు. హలో డాక్టర్, వెల్కమ్ టు అవర్ స్టూడియో. హలో. ఫస్ట్ యాంగ్జైటీ గురించి మాట్లాడుతాం. ఈ యాంగ్జైటీ అనేది ఎందుకు వస్తుంది అంటారు, వీటి లక్షణాలు ఎట్లా ఉంటాయి? సో రోజు రోజుకి ఇప్పుడున్నటువంటి జీవనశైలిలో భాగంగా మనం చూసినటువంటి అంటే సర్వసాధారణంగా ఎవరు కూడా చెప్పుకోలేనటువంటి విషయాల లోపల మానసిక సమస్యలు అనేది డే బై డే పెరిగిపోతున్నాయి అన్నమాట. సో దానిలో భాగంగా యాంగ్జైటీ కావచ్చు, డిప్రెషన్ కావచ్చు, స్లీప్లెస్నెస్ కావచ్చు, ఇన్సోమ్నియా కావచ్చు, బైపోలర్ మూడ్ డిజార్డర్స్ కావచ్చు, స్క్రిజోఫ్రీనియా కావచ్చు, ఇలాంటి రకరకాల సమస్యలు అంటే ఈ శరీరానికి సంబంధించినటువంటి మానసిక ఒత్తిడిల వల్ల వచ్చేటువంటి చాలా రకాలైనటువంటి ప్రాబ్లమ్స్ లోపల ఎక్కువగా మనం చూసేటువంటి సమస్యల లోపల ఎవరు చూసినా కానీ చాలామంది లోపల ఎక్కువ చూసేది యాంగ్జైటీ న్యూరోసిస్, యాంగ్జైటీ ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూస్తున్నాం. సో ఈ యాంగ్జైటీ అంటే ఏంటి, ఎవరిలో వస్తుంది, ఏ వయసు వారి లోపల వస్తుంది, ఎందుకు వస్తుంది అని అంటే యాంగ్జైటీ అనగానే ప్రతి ఒక్కరు కూడా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ లోపల ఏదో ఒక సమయం లోపల యాంగ్జైటీకి లోనవ్వడం, ఒక రకమైనటువంటి ఆతృత, ఒక రకమైనటువంటి కంగారు, ఒక రకమైనటువంటి ఎగ్జైట్మెంట్, ఈ ఎక్సెస్గా ఉన్నటువంటి ఎగ్జైట్మెంట్ వల్ల కలిగేటువంటి ప్రాబ్లమ్ని మనం యాంగ్జైటీ అని చెప్పుకోవచ్చు అనమాట. సో యాంగ్జైటీ లోపల ఏమవుతుంది అని అంటే మనిషి సాధారణంగా తను బిహేవ్ చేసేదానికి కొంచెం నార్మల్ బిహేవియర్ లోపల ఈ యాంగ్జైటీ డిజార్డర్స్ కూడా వస్తుంటాయి అన్నమాట. సో ఈ యాంగ్జైటీ అంటే ఏంటంటే ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఆతృత, ఎక్కువగా అంటే ఇప్పుడు ఒక విషయం గురించి నార్మల్ పర్సన్కి, అబ్నార్మల్ పర్సన్కి, యాంగ్జియస్ పర్సన్కి చూసుకుంటే ఒక వ్యక్తి యాంగ్జైటీగా లోనైనప్పుడు ఏమవుతుందంటే ఉన్నటువంటి ప్రాబ్లం ఏ విధంగా ఉంటుందంటే యాంగ్జైటీ లోపల లోనైనప్పుడు ఎక్కువగా ఆలోచించడం, చిన్న విషయాన్ని కూడా ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా ఎగ్జైట్మెంట్ అవుతూ ఉండడం, నిద్ర సరిగా రాకపోవడం, ఇలాంటి సిమ్టమ్స్ తోటి యాంగ్జైటీ అనేది ఎక్స్ప్రెస్ అవుతుందన్నమాట. యాంగ్జైటీ అని అంటే ఉండాల్సిన దానికి భిన్నంగా ఎక్కువగా అగ్రెసివ్గా బిహేవ్ చేయడాన్ని యాంగ్జైటీ అనుకోవచ్చు అనమాట. ఓకే, అంటే మనం దీన్ని ఒక డిసీజ్ లాగా కన్సిడర్ చేయాలా యాంగ్జైటీ అనేది? అయితే యాంగ్జైటీ అనేది సాధారణంగా అందరికీ ఉంటుంది. కామన్గా కొంతమందికి ఏదైనా కొత్త వస్తువు తీసుకున్నప్పుడు ఏంటి ఇది చూడాలి, ఒక రకమైనటువంటి తొందరపాటు ఇలాంటి చూస్తుంటాం. బట్ యాంగ్జైటీ అనేది ఒక డిసీజ్ కంటే ఒక డిజార్డర్ అంటాం, ఒక సైకలాజికల్ డిజార్డర్ అంటాం. ఇట్ ఈస్ నాట్ ఏ డిసీజ్, ఇట్ ఈస్ సైకలాజికల్ డిజార్డర్ అంటాం అనమాట. అంటే డిసీజ్ అని అంటే ఏంటంటే మామూలుగా ఏదైనా వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చేది డిసీజ్. వేరాజ్ డిజార్డర్స్కి వచ్చేసరికి అక్కడ ఎలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ ఉండవు, ఎలాంటి వైరల్ ఇన్ఫెక్షన్ ఉండవు, ఎలాంటి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. సో ఎలాంటి ఇన్ఫెక్షన్స్ లేకుండా మనిషి సైకలాజికల్గా ఒక రకమైనటువంటి బిహేవియర్లో కలిగేటువంటి మార్పుల్లో వచ్చేది యాంగ్జైటీ డిజార్డర్ అంటాం. దీని లోపల జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని చెప్పేసి, ప్యానిక్ డిజార్డర్ అని చెప్పేసి, పోస్ట్ ట్రోమాటిక్ డిజార్డర్స్ అని చెప్పేసి, ఓసిడి అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అని చెప్పేసి యాంగ్జైటీ లోపల చాలా రకాలుగా చూస్తుంటారు అనమాట. సో జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్స్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక చిన్నపిల్లాడు ఉన్నాడు, వాడికి ఫస్ట్ టైం ఏదైనా జూకి తీసుకెళ్ళినప్పుడు కానీ ఏదైనా కొత్త వస్తువు ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు ఒక రకమైనటువంటి ఎక్స్ప్రెషన్ ఉంటుంది, ఒక రకమైనటువంటి ఇది చాలా కొత్తగా ఉంది, దాన్ని ఏదో తెలుసుకోవాలని ఒక రకమైనటువంటి ఫీలింగ్ ఉంటుంది. అది కూడా టెంపరీగా పిల్లల్లో కలిగేటువంటి యాంగ్జైటీగా మనం గుర్తించాల్సిన అవసరం ఉంటుంది అనమాట. సో ఎప్పుడైతే ఈ యాంగ్జైటీ అనేది ఒక స్టెప్ బై స్టెప్ పెరిగిపోతుందో అంటే ఈ యాంగ్జైటీకి సంబంధించినటువంటి లక్షణాలు అంటే కామన్గా ఏదైనా కొత్త వస్తువు కానీ కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు కొంతవరకు ఒక రకమైనటువంటి ఎక్సెస్గా ఎమోషనల్గా ఎక్కువగా ఆలోచించడం కావచ్చు, ఎమోషనల్గా కొంచెం వరకు చేంజెస్ రావడం అనేది చూస్తుంటాం. ఆ ఎమోషనల్గా యాంగ్జైటీ లెవెల్స్ అనేది రిపీటెడ్గా కంటిన్యూగా ఒక 1 వీక్ 2 వీక్స్ 3 వీక్స్ కంటిన్యూగా పోతున్నాయంటే దాన్ని జనరలైజ్డ్ యాంగ్జైటీ డిజార్డర్ అని చెప్పుకోవచ్చు అనమాట. అంటే కామన్గా కొంతమందికి ఎప్పుడైనా కానీ కామన్గా యాంగ్జైటీ అనేది కామన్ థింగ్, ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్క లైఫ్ లోపల జనరల్గా ఫీల్ అయ్యేది యాంగ్జైటీ ఫీల్ అవుతూ ఉంటారు. బట్ ఇవి ఉండాల్సిన దానికంటే కంటిన్యూగా ప్రతి చిన్న విషయానికి అంటే అక్కడ ఆ ఎక్స్ప్రెషన్ అవసరం లేదు, అంతగా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. అలాంటి సందర్భాల లోపల కూడా దాని గురించి కూడా ఎక్కువగా ఆలోచించడం, ఎక్కువగా ఫీల్ అవుతుండడం, ఎక్కువగా ఎగ్జైట్ అవుతూ ఉండడం, ఆ కండిషన్ మన యాంగ్జైటీకి భావించాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, అంటే యాంగ్జైటీని మీరు ఎట్లా ట్రీట్ చేస్తారు? దీనికి ఒక ట్రీట్మెంట్ ఉంటుంది అన్న విషయం కూడా చాలా మందికి తెలియదు. సో మీ దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్ ఉంటుంది దీనికి? అంటే యాంగ్జైటీ అనేది మనకు చాలా రకాలు చూస్తుంది. దాని లోపల ఎక్కువగా జనరలైజ్డ్ యాంగ్జైటీ కావచ్చు,
ఫోబియా కావచ్చు, ఫోబిక్ డిజార్డర్స్ అని చెప్పేసి, జనరలైజ్డ్ యాంగ్జైటీ అని చెప్పేసి ఈ విధంగా చూస్తుంటాం. ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీకి వచ్చేసరికి సడన్గా ఇప్పుడు మామూలుగా ఇప్పుడు మనం ఇక్కడ కూర్చున్నాం, సడన్గా మనకు అనుకోకుండా ఏదైనా వస్తువు పడిపోయింది మీద నుండి, ఒక రకమైన ఫియర్ వస్తుంది, ఒక రకమైనటువంటి భయం కలుగుతుంది. దాన్ని జనరలైజ్డ్ యాంగ్జైటీ అని చెప్పి చెప్తుంటాం. సో ఈ జనరలైజ్డ్ యాంగ్జైటీ కామన్గా మీరు భయపడుతుంటారు, నేను భయపడుతుంటాం, అందరూ భయపడుతుంటాం. దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. అదే ఫోబియా కావచ్చు, ఓసిడి కావచ్చు, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ కావచ్చు, ఇలాంటి వాటికి సైకలాజికల్ థెరపీతో పాటుగా దాంతోపాటు కొన్ని రకాల మెడికేషన్స్ వల్ల కొన్ని రకాల మెడిసిన్స్ అనేది అవసరం పడుతూ ఉంటాయి. సో జనరలైజ్డ్ యాంగ్జైటీ అనేది కామన్గా ఉంటుంది, దానికి ఎలాంటి ట్రీట్మెంట్ అవసరం లేదు. బట్ వేరాజ్ ఫోబిక్ డిజార్డర్స్ కావచ్చు, ఓసిడి కావచ్చు, అలాంటి కండిషన్ లోపల వాటికి రిలేటెడ్గా కొన్ని రకాల ట్రీట్మెంట్ అనేది అవసరం, కొన్ని రకాల కౌన్సిలింగ్ అనేది కూడా అవసరం పడుతూ ఉంటుంది. సో అది ఏ రకమైనటువంటి యాంగ్జైటీని చూసుకొని దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందన్నమాట. వేరాజ్ ఓసిడి అని చెప్పేసి చెప్తుంటాం. ఓసిడి అంటే సర్వసాధారణంగా అందరికీ తెలిసిన విషయమే. సో ఈ ఓసిడి లోపల ఏమవుతుందంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అని చెప్పి చెప్తుంటాం. సో ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అంటే నవేడేస్ మూవీస్ కూడా వస్తున్నాయి, చాలా వరకు కూడా అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ మీద చాలా రకాల మూవీలు అంటే సినిమాల్లో కూడా చూస్తున్నాం. అంటే ఊడ్చిందే మళ్ళీ మళ్ళీ ఊడడం, తూడ్చిందే మళ్ళీ మళ్ళీ తూడడం, కడిగిందే మళ్ళీ మళ్ళీ కడగడం, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం అనేది ఓసిడి కింద మనం చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ ఓసిడి లోపల కూడా చాలా రకాలుగా ఉంటాయి. సో ఈ కొన్ని రకాల సోషల్ కల్చరల్ హ్యాబిట్ వల్ల కూడా ఈ ఓసిడి అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. కొందరి లోపల వాళ్ళు చేస్తున్నటువంటి వృత్తిరీత్యా వాళ్ళు చేస్తున్నట్టు ఆక్యుపేషన్ పరంగా కొన్ని రకాలైనటువంటి ఓసిడీస్ అనేది ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. ఈ ఓసిడి లోపల రిపీటెడ్గా చేసిన పనులు మళ్ళీ మళ్ళీ చేయడం అనేది చాలామంది లోపల చూస్తుంటాం. ఈ ఓసిడి లోపల ఏమవుతుందంటే ఇది యాంగ్జైటీ డిజార్డర్ లోపల ఒక భాగంగా చూస్తుంటాం, అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ అని చెప్తుంటాం. సో ఈ కంపల్షన్ ఏం చేస్తుందంటే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేసేలాగా చేస్తుందన్నమాట. పర్సన్కి తెలుసు, అంటే ఒక రకమైనటువంటి ఫేజ్లోకి వెళ్ళిపోతాడు అనమాట. అప్పుడు ఏమవుతుందంటే చేసిన పనిని మళ్ళీ మళ్ళీ చేయడం, చెప్పిందే మళ్ళీ పదే పదే చెప్తూ ఉండడం, చేసిన పని మళ్ళీ మళ్ళీ ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకసారి ఇంట్లో ఇది ఎస్పెషల్లీ ఓసిడి అనేది కంపేర్ టు మేల్ అండ్ ఫీమేల్ లోపల చూసినట్లయితే ఫీమేల్ లోపల ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది. వాళ్ళు ఉన్నటువంటి హార్మోనల్ చేంజెస్ వల్ల కావచ్చు, వాళ్ళు ఉన్నటువంటి సైకలాజికల్గా వాళ్ళ యొక్క సున్నితమైనటువంటి మనస్తత్వం వల్ల కావచ్చు, ఓసిడి అనేది ఆడవాళ్ళ లోపల ఎక్కువగా చూస్తుంటాం అనమాట. ఈ ఓసిడిని ఎక్కువగా పెద్దవాళ్ళు అంటుంటారు, ఏంటి నీ చాదస్తం ఏంటి, కడిగిందే మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఉంటావు, తుడిచిందే మళ్ళీ మళ్ళీ తుడుస్తూ ఉంటావు ఏంటి అని చెప్తూ ఉంటారు. ఇది కూడా అంటే ఈ చాదస్తాన్ని మనం ఓసిడి అనుకోవచ్చు అనమాట. సో ఓసిడి లోపల ఏమవుతుందంటే అబ్సెషన్ అండ్ కంపల్షన్. సో దీనివల్ల ఏమవుతుందంటే చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం, తూడ్చిందే మళ్ళీ మళ్ళీ తూడుస్తూ ఉండడం, కడిగిందే మళ్ళీ మళ్ళీ కడుగుతూ ఉండడం. అండ్ ఫర్ సపోజ్ ఆక్యుపేషన్ పరంగా సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అనుకోవచ్చు, వాళ్ళు షట్ డౌన్ చేస్తూ ఉంటారు, బట్ షట్ డౌన్ చేసినా లేనా, మళ్ళీ సిస్టమ్ని షట్ డౌన్ చేసినా లేదా మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకుంటూ ఉండడం, డోర్ లాక్ చేస్తారు మళ్ళీ లాక్ చేసినా లేదా అని చూసుకుంటూ ఉండడం, లైట్స్ ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసినా లేదా అని చూసుకుంటూ ఉండడం, గీజర్ ఆఫ్ చేస్తారు ఆఫ్ చేసినా లేదా అని మళ్ళీ చూసుకోవడం. ఇట్లా ఇంట్లో నుండి బయటకు వచ్చినప్పుడు డోర్కి లాక్ చేసినప్పుడు కూడా మళ్ళీ వెళ్ళి డోర్ లాక్ చేసినా లేదా అని చూసుకోవడం. రిపీటెడ్గా మళ్ళీ మళ్ళీ ఆలోచనలు, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేసినప్పటికీ కూడా అది కంప్లీట్గా చేసినప్పటికీ కూడా అతను ఉన్నటువంటి మానసిక స్థితి వల్ల చేసిన పని మళ్ళీ మళ్ళీ చేయడం అనేది అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్స్ లోపల వస్తుంటాయి అనమాట. అంటే బేసిక్గా వాళ్ళ నేచర్ ఏంటంటే దే ఆర్ వెరీ హైలీ ఇంటెలిజెంట్ ఉంటారు, ఎడ్యుకేషన్ పరంగా కావచ్చు, వాళ్ళు వృత్తిరీత్యా కావచ్చు, హైలీ ఇంటెలిజెంట్ ఉంటారు. బట్ చేసిన పని మళ్ళీ మళ్ళీ చేసేది ఏంటంటే ఓసిడి వల్ల, ఈ అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ వల్ల ప్రతి పని కూడా క్షుణ్ణంగా అబ్జర్వ్ చేస్తూ, ఎప్పుడైతే స్ట్రెస్ లెవెల్స్ ఎక్కువైపోయి యాంగ్జైటీ లెవెల్స్ బాగా విపరీతంగా పెరిగినప్పుడు చేసిన పని మళ్ళీ మళ్ళీ చెక్ చేస్తూ ఉండడం. ఫర్ సపోజ్ టీచర్ చూస్తుంటాం, టీచర్స్ కరెక్షన్ చేసిన దాన్ని మళ్ళీ కరెక్షన్ చేస్తూ ఉండడం, టోటల్ మార్క్స్ కౌంట్ చేసిన తర్వాత మళ్ళీ మార్క్స్ కౌంట్ చేస్తూ ఉండడం. ఈ విధంగా ఈ ఓసిడి అనేది వీళ్ళలో వస్తుంది, వీళ్ళలో రాదు అని చెప్పడానికి లేదు, అందులో రావడానికి కూడా అవకాశం ఉంటుంది. వయసు రీత్యా 45-50 తర్వాత ఒకప్పుడు ఈ ఓసిడి ప్రాబ్లమ్స్ అనేది ఎక్కువ చూసేవాళ్ళం. బట్ ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా వాళ్ళు ఉన్నటువంటి జీవన శైలి వల్ల నడి వయసు వాళ్ళ లోపల కూడా, చిన్నపిల్లల లోపల కూడా ఓసిడి అనేది, ఈ ఓసిడి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. సో ఇలాంటి కండిషన్ లోపల కౌన్సిలింగ్లో భాగంగా రెగ్యులర్గా వాళ్ళకు కౌన్సిలింగ్ చేస్తూ వాటితో పాటు కొన్ని రకాలైనటువంటి స్ట్రాంగ్ సిఫిలిటిక్ మెడిసిన్స్ అనేది అందించడం వల్ల, హోమియోపతి రిలేటెడ్ కొన్ని మెడిసిన్స్ అందించడం వల్ల ఆ ప్రాబ్లమ్ని అధిగమించడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్, కాలర్ ఉన్నారు విజయనగరం నుండి భాస్కర్ రావు గారు. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో డాక్టర్ గారితో మాట్లాడండి, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో సార్, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ అదే సార్, హలో
చెప్పండి సార్, వినిపిస్తుంది. సార్ ఇప్పటికప్పుడు అంటే హార్ట్ ప్రాబ్లం, అంటే గుండె దాడి రావడం, ఆందోళన, ప్రతి చిన్న విషయానికి భయపడడం, ఓకే ఏ పని మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఓకే సడన్ గా ఉంటుంది సార్. కాళ్ళు చేతులు చెమటలు పట్టేసి ఆందోళన వచ్చి నేను చనిపోతానేమో అని భయం వేస్తుంది సార్. ఓకే. ఉమ్. అంటే ఈ సమస్య మీకు ఎప్పటి నుండి ఉందండి సుమారుగా? సార్ అప్పుడు నేనంటే రన్నింగ్ కి గ్రౌండ్ కి వెళ్ళినప్పుడు, ఒకసారి రన్నింగ్ కి వెళ్ళినప్పుడు సడన్ గా ఓకే, సడన్గా ఈ ప్రాబ్లం స్టార్ట్ అయింది. ఓకే ఒకసారి ఒళ్ళంతా షేక్ అయిపోయి మొత్తం అయిపోయింది సార్. ఇంకా గుండె దాడి ఆందోళన వస్తే అప్పుడు దగ్గరలో ఉన్న హాస్పిటల్కి వెళ్ళాను సార్. ఓకే, మరి అక్కడ ఏమైనా టెస్టులు చేయించారా? సార్ ఏంటి సార్? అక్కడికి వెళ్ళినప్పుడు ఏమైనా బ్లడ్ ఇన్వెస్టిగేషన్స్ కానీ ఏమైనా టెస్టులు సార్ ఏం చేశారా? లేదు, అక్కడ అంత పెద్ద హాస్పిటల్ ఏం లేదు. జస్ట్ క్లినిక్ వెళ్తే జస్ట్ ఏదో ఇంజెక్షన్ చేశారు, నార్మల్ ఒక టాబ్లెట్ ఇచ్చారు, క్లియర్ అయ్యింది ఆ టైం కలగా. ఓకే అండి. తర్వాత నుండి ఇంకా ఎప్పటికప్పుడు అంటే మంత్లీ ఒకసారి 2 times సడన్ గా భయం రావడం, నిద్ర లేకపోవడం, చెమటలు ఉట్టుగా ఎత్తుకోవడానికి నేను చనిపోతానేమో, చేసిన వర్క్ మీద ఇంట్రెస్ట్ లేకపోవడం, ఓకే ప్రతి చిన్నదానికి భయం వేసేయడం. ఓకే ఇప్పుడు మీకు ఫోన్ చేసినప్పుడు కూడా యాంగ్జైటీ, ఆందోళన కలగడం. ఓకే అంటే ఇప్పుడు ఇంతకు ముందు ఏం లేదు సార్. మూవీ కూడా ఇప్పుడు మూవీ చూసిన సౌండ్ కూడా భయం కలగడం, ఓకే ఎక్కువ ట్రాఫిక్ లో కూడా భయం కలగడం అన్నీ అవుతుంది సార్. ఓకే ఓకే అండి. సో మీరు చెప్తున్నారు ఆల్ ఆఫ్ సడన్గా ఈ ప్రాబ్లం మొదలైంది. ఫోబియా అంటే మీకు చెప్పొచ్చేసి ఈ భయాన్ని మనం ఫోబియా అంటాం, ఫోబిక్ డిజార్డర్ అని చెప్పి చెప్తుంటాం. దీని లోపల మీరు చెప్పినట్టుగా అంటే ఏదైనా మూవీకి వెళ్ళినా కానీ ఒక రకమైనటువంటి భయం కలగడం, ఏదైనా ట్రాఫిక్లో వెళ్తున్నప్పుడు కూడా భయం ఉండడం, ఇవన్నీ ఏంటంటే క్లస్ట్రోఫోబియా అని చెప్పేసి చెప్తూ ఉంటాం. దాంతోపాటు అగోరోఫోబియా అని అంటాం. అంటే మన చుట్టూ ఉన్నటువంటి పబ్లిక్లో వెళ్ళాలన్నా కానీ, చాలామంది ఉన్న ప్లేసెస్లోకి వెళ్ళాలన్నా కానీ, ఏదైనా క్లోజ్డ్ ఎన్వైర్న్మెంట్లోకి వెళ్ళిపోవాలన్నా కానీ ఒక రకమైనటువంటి భయాన్ని డెవలప్ అవడం అనేది అగోరోఫోబియా అని చెప్పేసి చెప్తుంటాం అనమాట. దీని లోపల ఏమవుతుందంటే ఆల్ ఆఫ్ సడన్గా మనం ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల ఏదైనా ప్రమాదం జరిగితే అక్కడ నుండి ఎస్కేప్ కాలేమేమో అని చెప్పేసి ఒక రకమైనటువంటి భయం అనేది మన లోపల ఉండిపోతుంది అనమాట. సో మన లోపల ఉన్నటువంటి భయం కారణంగా ఏమవుతుందంటే ఏదైనా ఎక్స్పోజ్ అవ్వడం కానీ, నలుగురిలో కలిసి తిరగాలన్నా కానీ, ఎత్తైన ప్రదేశానికి వెళ్ళాలన్నా కానీ, లిఫ్ట్లో వెళ్ళాలన్నా కానీ, ఈ విధమైనటువంటి ఒక రకమైనటువంటి భయం అనేది మన మనసులో ఉండిపోతుంది. దీనికి గల ప్రధానమైనటువంటి కారణాలు వచ్చేసినట్లయితే పాస్ట్ ఈవెంట్స్, మన జీవితంలో జరిగినటువంటి పాస్ట్ ఈవెంట్స్ అనేది ఒక ప్రధానమైనటువంటి రోల్ ప్లే చేస్తాయి అనమాట. సో ఈ ఫోబిక్ డిజార్డర్స్ లోపల ప్రీవియస్గా మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్సెస్ వల్ల ఈ మరిచిపోలేనటువంటి చేదు అనుభవాలు ఏవైతే ఉంటాయో ఆ మరిచిపోలేని చేదు అనుభవాల ప్రక్రియ ద్వారానే మనకు పదే అవే గుర్తుకు రావడం, ఆ విధంగా జరుగుతుంది. అంటే ఏదన్నా వినడం, ఇప్పుడు ఫర్ సపోజ్ ఇప్పుడు నేను లైవ్లో మాట్లాడుతున్నప్పుడు విన్నప్పుడు, సో ఈ ఫోబిక్ డిజార్డర్ ఉన్న పేషెంట్స్ లోపల ఏమవుతుందంటే ఇది చెప్పగానే ఇది నాలో ఏదైనా ఇబ్బంది పెడుతుందేమో, టీవీలో సడన్గా ఏదైనా యాక్సిడెంట్ అయింది అని తెలిస్తే బయటకు వెళ్ళాలని వాళ్ళు భయపడుతూ ఉంటారు. ఎక్కడో ఢిల్లీలో ఏదో బాంబ్ బ్లాస్ట్ అయితే హైదరాబాద్లో ఉన్న వాళ్ళు కూడా భయపడుతూ ఉండడం, ఎక్కడో ఏదో వార్ జరుగుతుంటే ఇక్కడ భయపడుతూ ఉండడం, అంటే ఎక్కడో వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల వచ్చాయి చనిపోతున్నారని తెలిస్తే ఇక్కడ భయపడుతూ ఉండడం, ఒక రకమైనటువంటి ఫోబియా మనసు లోపల ఆ ఫోబియా అనేది డెవలప్ అయిపోవడం వల్ల అది మనసులోనే ఉండిపోయి నిరంతరం ఏదైనా చిన్న పని చేయాలన్నా కానీ చేయలేకపోవడం, మానసికంగా కృంగిపోతూ ఉండడం, ఒక రకమైన డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం అనేది చూస్తుంటాం. మీ కండిషన్లో కూడా అదే విధంగా ఉండొచ్చండి. సో పాస్ట్ ఈవెంట్స్ ఏంటి అనేది క్షుణ్ణంగా అబ్జర్వ్ చేసి దాని రిలేటెడ్గా ఏంటి, దేనివల్ల ఈ ప్రాబ్లం వచ్చిందని మనం ఒక అవగాహనకు వచ్చిన తర్వాత, ఇవే కాకుండా మన శరీరంలో కలిగేటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల కూడా ఇలాంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. విపరీతమైన స్వెట్టింగ్, ప్రొఫ్యూస్ స్వెట్టింగ్ అని చెప్పేసి చెప్తున్నారు, గుండె దడని చెప్తున్నారు, కొన్ని రకాలంటే హైపోథైరాయిడ్, హైపర్ థైరాయిడ్ రిలేటెడ్గా థైరాయిడ్ హార్మోన్ లోపల ఏదైనా మార్పులు వచ్చినా కానీ ఈ విధమైనటువంటి ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సో బేసిక్గా కాజ్ ఎక్కడ ఉంది అనేది గుర్తించి వాటికి రిలేటెడ్గా కౌన్సిలింగ్ అందిస్తూ వాటితో పాటు మెడిసిన్స్ అందించడం వల్ల మీ ప్రాబ్లమ్ని పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. యా సరే, ఇందాక కాలర్ అన్నట్టు గుండె దడ అనేది తెలియకుండానే చాలా మందిలో వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళకు తెలియదు, రాత్రులు సడన్గా రావడం, లేదంటే ఎవరైనా కొత్త వ్యక్తులతో మాట్లాడేటప్పుడు అయి ఉండొచ్చు, లేదైనా ఒక కొత్త ప్రాజెక్ట్ స్టార్ట్ చేసేటప్పుడైనా ఇట్లా వస్తూ ఉంటుంది. ఎందుకంటారు, దీనికి సొల్యూషన్ ఏంటి? సో గుండె దడ అంటే మనకు పాల్పిటేషన్స్ అని చెప్పి చెప్తుంటాం. సాధారణంగా చాలా మంది లోపల చూస్తూ ఉంటాం, ఏదైనా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా అక్కడ ఉన్నటువంటి ఆ సిచ్యువేషన్ని ఫేస్ చేయాలంటే
ఆ సిచ్యువేషన్కి తగ్గట్టుగా ప్రిపేర్ అంటే దీని లోపల 2 రకాలుగా చూసుకోవచ్చు. ఒకటి సైకలాజికల్గా చూసుకోవచ్చు, ఒకటి ఫిజియోలాజికల్గా చూసుకోవచ్చు. సైకలాజికల్గా ఏంటంటే ఫియర్ టు ఎక్స్ప్రెస్ దేర్ ఫీలింగ్స్. అంటే మనకు ఒక పర్టికులర్ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఒక రకమైనటువంటి ఫియర్ వల్ల స్టేజ్ ఫియర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. కొందరికి పిల్లల లోపల ఎగ్జామినేషన్ ఫియర్స్ ఉంటాయి. సో వాళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉంటారు. బాగా ప్రిపేర్ అయినప్పుడు కూడా పర్ఫార్మెన్స్ అనేది బాగా లేకపోవడం వల్ల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ అని చెప్పేసి చెప్తుంటాం. సో ఈ యాంగ్జైటీలో అది ఒక భాగమైనటువంటి యాంగ్జైటీ అని చెప్పుకోవచ్చు. ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల బాగా పర్ఫామ్ చేయలేమేమో, మనం ఏమనుకుంటారో అని చెప్పేసి ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు ఎగ్జామ్ లోపల మనకు ఒక రకమైనటువంటి భయం. పేపర్ వాళ్ళకి అన్నీ తెలుసుంటాయి, బాగా ప్రిపేర్ అయి ఉంటారు. చిన్నపిల్లల లోపల ఎస్పెషల్లీ చిన్నపిల్లలు స్కూల్కి వెళ్ళినప్పుడు వాళ్ళు బాగా ఎగ్జామ్కి బాగా నైట్ అంతా కష్టపడి చదువుతుంటారు, ముందే ప్రిపరేషన్ బాగా ఉంటుంది. బట్ వేరాజ్ ఎగ్జామ్స్కి వచ్చేసరికి ఈ ఫియర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ అని చెప్పి చెప్తుంటాం. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ, ఫియర్ ఆఫ్ ఎగ్జామ్స్, ఈ ఫోబియా అండ్ యాంగ్జైటీ 2 మిక్స్ అవడం వల్ల బాగా పర్ఫామ్ చేయలేకపోతారు. వాళ్ళు మొత్తం చదివింది ఉంటుంది, గుర్తు ఉంటుంది, బట్ ఆ టైం లోపల అక్కడ ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల సైకలాజికల్గా ఉన్నటువంటి సిచ్యువేషన్ లోపల యాంగ్జైటీ వల్ల చదివింది కూడా గుర్తుకు రాకపోవడం, పర్ఫార్మెన్స్ అనేది ప్రాపర్గా పర్ఫామ్ చేయకపోవడం అనేది ఈ యాంగ్జైటీ యాజ్ వెల్ యాజ్ ఫోబియా ఈ 2 ఉన్న సందర్భాల లోపల జరగడానికి అవకాశం ఉంటుంది. వేరేజ్ పెద్దవాళ్ళ లోపల ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు వాళ్ళు అడిగే క్వశ్చన్స్ అన్నీ కూడా వాళ్ళు బాగా ప్రిపేర్ అయి ఉంటారు. సో వాళ్ళు బాగా చదువుకొని ఉంటారు. వేరాజ్ అంటే వాళ్ళు స్టడీ పరంగా చూసుకున్నట్లయితే బాగా మెరిట్ స్టూడెంట్స్ అయి ఉంటారు. బట్ వేరాజ్ కమ్ టు ఒక ఇంటర్వ్యూకి వచ్చేసరికి ఆ ఇంటర్వ్యూలో ఎగ్జామ్స్ అంటే క్వశ్చన్ అడిగేసరికి ఆ క్వశ్చన్కి తెలిసిన వాటికి కూడా వాళ్ళకి భయపడి ఒక రకమైనటువంటి ప్యానిక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయి పర్ఫార్మెన్స్ అనేది బాగా చేయకపోవడం వల్ల పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ వల్ల చాలామంది కెరీర్లో సెట్ కాని వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఈ పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉన్నా కానీ ఫోబియా ఉండడం వల్ల ఈ ఫోబిక్ డిజార్డర్స్ ఈ 2 ఉన్నప్పుడు ఆల్ ఆఫ్ సడన్గా కొత్త ప్లేసెస్కి వెళ్ళినా కానీ అండ్ ఇంకోటి సోషల్ ఫోబియా అని చెప్పేసి చెప్తుంటాం. సోషల్ ఫోబియా అంటే ఏంటంటే నలుగురు కలిసినప్పుడు ఆ నలుగురితో మాట్లాడలేకపోవడం. వాళ్ళకు చాలా టాలెంట్ ఉంటుంది, చాలా అంటే ఆ సబ్జెక్ట్ మీద చాలా బాగా అవగాహన ఉంటుంది, బట్ ఒకేసారి నలుగురిని చూసేసరికి సోషల్ ఫోబియా వాళ్ళ లోపల ఏంటంటే నలుగురిలో మాట్లాడుకోలేకపోవడం. అంటే చిన్నప్పటి నుండి వాళ్ళు పెరిగినటువంటి ఎన్వైర్న్మెంట్ కాజెస్ వల్ల కావచ్చు, బయోలాజికల్ కాజెస్ వల్ల కావచ్చు, ఫిజియోలాజికల్ కాజెస్ వల్ల కావచ్చు. అంటే ఎక్కువగా టూ ఫ్రీక్వెంట్గా నలుగురితో కలిసే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే సోషల్ ఫోబియా ఉన్న వాళ్ళ లోపల నలుగురిలో కలవాలన్నా కానీ ఒక రకమైనటువంటి భయం. సో ఈ నలుగురిలో కలవాలన్నప్పుడు భయంతో ఆ సోషల్ ఫోబియా తోటి ఏదైనా స్టేజ్ మీద పర్ఫామ్ చేయాలన్నా కానీ పర్ఫామ్ చేయలేకపోవడం. చాలామంది పొలిటీషియన్స్ లోపల కూడా మనం చూస్తుంటాం, వాళ్ళ వంశపారపర్యంగా చాలా వాళ్ళకి ఏంటంటే బ్యాక్గ్రౌండ్ చూస్తే చాలా బాగుంటుంది. బట్ వేరాజ్ ఏదైనా పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేయాలంటే ఈ సోషల్ ఫోబియా వల్ల కావచ్చు, యాంగ్జైటీ వల్ల కావచ్చు, నలుగురిలో మాట్లాడాలంటే ప్రాపర్గా మాట్లాడలేకపోవడం, ఇది ఒక రకమైన సోషల్ ఫోబియా అని చెప్పేసి చెప్తుంటాం. అండ్ స్టేజ్ ఫియర్ ఇలాంటి సందర్భాల ఏమవుతుందంటే వాళ్ళ ఒక రకమైనటువంటి ఇన్సెక్యూర్ ఫీలింగ్ అనేది డెవలప్ అవుతుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది డెవలప్ అవుతుంది. సో ఈ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ వల్ల ఏమవుతుందంటే ఫర్దర్గా కూడా వాళ్ళకు మనకు సోషలైజ్ అంటే ఐసోలేట్ అయిపోతూ ఉంటారు. సో ఈ విధంగా అంటే సోషల్ ఫోబియా ఉన్నా కానీ, యాంగ్జైటీ ఉండడం వల్ల కావచ్చు, పర్ఫార్మెన్స్ యాంగ్జైటీ ఉండడం కావచ్చు, మీరు అడిగినట్టు ఏదైనా ప్లేస్కి వెళ్ళినప్పుడు ప్రాపర్గా కొత్త ప్లేస్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడుకోవాలనుకున్న విషయం ప్రాపర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోవడం అనేది చూస్తూ ఉంటాం. రైట్, కాలర్ ఉన్నారు అనిల్ గారు కరీంనగర్ నుండి. నమస్తే అండి, డాక్టర్ గారితో మాట్లాడండి. హలో, చెప్పండి సార్. సార్ నాకు కొంచెం డిప్రెషన్ వల్ల ఇదివరకు సార్ నేను హాస్పిటల్కి వెళ్ళొచ్చానండి. ఓకే. అక్కడ ఒక వారం రోజులు ఉండి మళ్ళీ డిశ్చార్జ్ వచ్చిన, మళ్ళీ పోయి చూపించుకున్నా కానీ ఈ నిద్ర పట్టకపోవడం, ఏదైనా ఆలోచన వస్తే అదే టెన్షన్, ఆకలి సరిగా ఉండట్లేదు సార్. ఆకలి సరిగా లేదు, నిద్ర పట్టకపోవడం. ఓకే. అవునండి. మళ్ళీ ఎవరైనా 2-3 ఉంటే వాళ్ళు నా గురించే ఏదో మాట్లాడతారన్న ఫీలింగ్ కలుగుతుంది సార్. ఓకే, ఓకే అండి. ఇంకేమైనా ఇబ్బందులు అనిపిస్తున్నాయా? ఇంకేం లేదండి, అంటే ఇదివరకు అట్లా అయితేనే అక్కడికి వెళ్ళినామండి. ఓకే. సో మెడికేషన్ అనేది ప్రాపర్గా యూజ్ చేస్తున్నారండి? ఏదైనా మెడిసిన్స్ వాడుతున్నారా ఇప్పుడు ప్రజెంట్? లేదండి, దాదాపు 2 years అయిపోయింది. 2 years అయిపోయింది. అప్పుడు మెడిసిన్స్ వాడినప్పుడు తగ్గింది, మళ్ళీ సేమ్ థింగ్ అనేది రిపీట్ అవుతుంది, అంతేనా సార్? అంటే ఇంతకుముందు మందులు వాడినప్పుడు బాగుంది, మళ్ళీ ఇప్పుడు సేమ్ ప్రాబ్లం అనేది వస్తుంది, అంతేనా? అవునండి. ఓకే.
సో డిప్రెషన్కి ఆల్రెడీ ప్రీవియస్గా మెడిసిన్స్ వాడానని చెప్తున్నారు. సో మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఒక రకమైన నిద్రలేమి సమస్య అనేది మళ్ళీ వస్తుందని చెప్తున్నారు. దాంతోపాటు ఎవరైనా నలుగురు కలిసినప్పుడు నా గురించే మాట్లాడుతున్నారేమో, ఒక రకమైనటువంటి ఇన్సెక్యూరిటీ, నా గురించే మాట్లాడుతున్నారేమో, నా యొక్క శరీర తత్వాన్ని గురించి వాళ్ళు డిస్కస్ చేస్తున్నారేమో అని చాలామంది లోపల కూడా ఉంటుంది. అంటే ఈ డిప్రెషన్ యొక్క తాలూకా లక్షణాలు ఏ విధంగా ఉంటాయనంటే, ఒక నిద్రలేమి కావచ్చు, ఆకలి సరిగా లేకపోవడం, నిద్ర సరిగా రాకపోవడం, దాంతోపాటు మీరు చెప్పినట్టు శరీర బరువు సడన్గా తగ్గిపోతుండడం, అంటే ఆకలి సరిగా లేక శరీర బరువు తగ్గిపోతుండడం, ఏదైనా ఇష్టపూర్వకంగా మనం పని చేయాలనుకున్నా కానీ ఆ పని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం అనేది కూడా డిప్రెషన్ తాలకు సంబంధించినటువంటి లక్షణాలుగా మనం భావించాల్సిన అవసరం ఉంటుంది. సో ఆల్రెడీ మెడిసిన్స్ వాడాను, కొంతవరకు బాగుంది, మళ్ళీ సేమ్ థింగ్ రిపీట్ అవుతుందనంటే మనకున్నటువంటి సైకలాజికల్గా మనకున్నటువంటి స్ట్రెస్ కావచ్చు, యాంగ్జైటీ కావచ్చు, వీటి వల్ల ఒకసారి డిప్రెషన్కి ఆల్రెడీ మెడిసిన్స్ వాడినప్పటికీ కూడా తగ్గినప్పటికీ కూడా మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది. సో ఈ విధంగా డిప్రెషన్కి మళ్ళీ లోన్ అవ్వకుండా మనకేం చేయాలంటే సైకలాజికల్ కౌన్సిలింగ్ అవసరం. సో దేనివల్ల మనం డిప్రెషన్లోకి వెళ్తున్నాము అనేది మనకు ఒక డైరీ మెయింటైన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. డిప్రెషన్ ఉన్న పేషెంట్స్ ఏంటంటే వాళ్ళు ఆల్రెడీ వెల్ ఎడ్యుకేటెడ్ ఉంటారు, వాళ్ళు ప్రాపర్గా ఉంటారు, కాకపోతే ఏంటంటే వాళ్ళు దేనివల్ల అవుతున్నారు, దేనివల్ల డిప్రెషన్కి లోన్ అవుతున్నారని ఒక ప్రాపర్ డైరీ మెయింటైన్ చేస్తూ ఏ విషయంలో వారు ఈ విధంగా ఫీల్ అవుతున్నారని ప్రాపర్గా తెలుసుకోగలిగితే వాటికి సంబంధించినటువంటి సైకలాజికల్ కౌన్సిలింగ్ వల్ల కావచ్చు, మెడికేషన్ వల్ల కావచ్చు, ఈ ప్రాబ్లం ఈ డిప్రెషన్ అనేది మళ్ళీ డిప్రెషన్లోకి వెళ్లకుండా మనం అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. ఒకసారి డాక్టర్ కేర్ హోమియోపతిని సంప్రదించండి. ఖచ్చితంగా వాటికి రిలేటెడ్గా కౌన్సిలింగ్ అందిస్తూ వాటికి రిలేటెడ్గా హోమియోపతి మెడిసిన్స్ అందించడం వల్ల ఈ డిప్రెషన్ తాలూకు లక్షణాలు పూర్తిగా అధిగమించడానికి అవకాశం ఉంటుందండి. డిప్రెషన్ అనేది ఇందాక మీరు పెద్దవాళ్ళలో చూస్తాము అన్నారు, చిన్నపిల్లల వాళ్ళలో కూడా చూస్తున్నాం, స్కూల్కి వెళ్ళే వాళ్ళ దాంట్లో టీనేజ్ ఏజ్లో కూడా చూస్తున్నాం. సో దీనికి సొల్యూషన్ ఏంటి? మార్క్స్ తక్కువ వచ్చాయని సూసైడ్ చేసుకోవడం, అలాంటి సిచ్యువేషన్స్ కూడా చూస్తున్నాం. సో డిప్రెషన్ అనేది కామన్గా ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ లైఫ్ టైం లోపల ఒకసారైనా డిప్రెషన్లోనికి లోనే వాళ్ళు ఉంటారనమాట. సో డిప్రెషన్ నుండి బయటికి రావడం అనేది ఎలా, దాన్ని అధిగమించడం ఎలా, చిన్నపిల్లల లోపల చూస్తుంటాం. మీరు అన్నట్టు చిన్నపిల్లల లోపల ఏంటంటే చిన్నపాటి ఏదైనా స్కూల్ లోపల ర్యాంకింగ్ విషయానికి వచ్చేసరికి ఒకప్పుడు సో ఫస్ట్ ర్యాంక్ నాకు రాలేదు, ఎవ్రీ మెరిట్ స్టూడెంట్ లోపల కూడా వాళ్ళు చాలా చక్కగా చదువుతారు, చాలా చక్కగా ఉంటారు, చాలా చక్కగా బిహేవ్ చేస్తారు. బట్ ఒక్కసారి ర్యాంక్ మిస్ అయినా కానీ ఒక రకమైన డిప్రెషన్లోకి లోన్ అయిపోతూ ఉంటారు. అలాంటి సమయం లోపల స్కూల్ పిల్లల లోపల మనం చేయాల్సింది ఏంటంటే స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, ప్రాపర్ కౌన్సిలింగ్ చేయడం వల్ల కూడా ఈ డిప్రెషన్ అధిగమించడానికి అవకాశం ఉంటుంది. సో ఒకసారి మార్క్స్ మిస్ అయిందనంటే వారికి జీవితమే లేదు అనే ఫీలింగ్లోకి పోకుండా వాళ్ళని మోటివేట్ చేయాల్సినటువంటి బాధ్యత పేరెంట్స్ పైన ఉంటుంది, టీచర్స్ పైన ఉంటుంది. సో ఏమవుతుందంటే ఇక్కడ చిన్నపిల్లలకు ఎస్పెషల్లీ చిన్నపిల్లల లోపల వాళ్ళకి ఏంటంటే తెలియదు. సో ఫస్ట్ ర్యాంక్ వస్తేనే మనం ఒక రకమైనటువంటి సోషల్ పొజిషన్ ఉంటుంది అని ఒక భావనలో ఉంటారు. అలాంటి వారు ఆలస్పడంగా ఒక్కసారి ర్యాంక్ మిస్ అయినా కానీ ఒక రకమైనటువంటి డిప్రెషన్లోకి లోన్ అవుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇంట్లో ఉన్నటువంటి పేరెంట్స్ కావచ్చు, స్కూల్లో టీచర్స్ కావచ్చు, వాళ్ళకంటే పెద్దవాళ్ళు కావచ్చు, వాళ్ళు మోటివేట్ చేస్తుండాలి పాజిటివ్ వైపు. అంటే వాళ్ళ నెగిటివ్ థింకింగ్ అనేది, నెగిటివ్ బిహేవియర్ అనేది డెవలప్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఈ నెగిటివ్ బిహేవియర్ ఒకసారి మొదలైనప్పుడు ఏమవుతుందంటే లైఫ్ లాంగ్ కంటిన్యూ అయ్యే అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లల లోపల డిప్రెషన్లోకి లోన్ అవ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత పేరెంట్స్ మీద ఉంటుంది, స్కూల్లో టీచర్స్ మీద ఉంటుందన్నమాట. సో ఒకసారి నెగిటివ్ థాట్స్ అనేది ఒకసారి మైండ్లో వచ్చినాయంటే అవి వాళ్ళు పెరిగి పెద్ద అయ్యే కొద్దీ ఆ నెగిటివ్ థాట్స్ అనేది పెరిగిపోవడానికి అవకాశం ఉంటుంది. ఫర్దర్గా ఏంటంటే ఒక కెరీర్ పైన వాళ్ళు ఫోకస్ చేయలేరు, ఏదైనా వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేయలేరు అనమాట. సో ఈ డిప్రెషన్కి అంటే ఒకసారి డిప్రెషన్ చైల్డ్హుడ్ లోపల అంటే చిన్నప్పటి డెవలప్ అయిందనంటే ఆ రకమైనటువంటి భావన అనేది మనసులో అదేవిధంగా పెరిగిపోయి ఒక అడల్ట్ స్టేజ్లో వచ్చేసరికి ఏదైనా చిన్నపాటి ఆల్ ఆఫ్ సడన్గా జాబ్ లోపల కొన్ని చేంజెస్ వస్తాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి కాంపిటేటివ్ వరల్డ్ లోపల పర్ఫార్మెన్స్ మెయిన్గా తీసుకుంటారు. ఈ పర్ఫార్మెన్స్ లోపల కొద్దిపాటి చేంజెస్ వచ్చినా కానీ ప్రమోషన్స్, డిమోషన్స్ అనేవి కామన్గా ఉంటాయి. సో కొద్దిపాటిగా డిమోషన్గా అంటే ఎవరైనా డిమోటివేషన్స్ జరిగినప్పుడు వాళ్ళు దాన్ని భరించలేరు, డిప్రెషన్లోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. సో చిన్నపిల్లల లోపల ఈ డిప్రెషన్ తాలూకు లక్షణాలు రాకుండా తీసుకోవాల్సినటువంటి బాధ్యత స్కూల్లో టీచర్స్ది, ఇంట్లో పేరెంట్స్ది, ఇద్దరిది కూడా ఉంటుందన్నమాట. సో
చిన్నపిల్లల లోపల ఆ విధంగా ఉంటుంది. ఒకేసారి అడల్ట్స్ అంటే ఒక సర్టన్ ఏజ్ వచ్చాక కాలేజ్ గోయింగ్ స్టూడెంట్స్ లోపల చూస్తున్నట్లయితే ఫెయిల్యూర్స్, ఫర్ సపోజ్ లవ్ ఫెయిల్యూర్స్ అనేవి కామన్గా చూస్తుంటాం. సో ఈ లవ్ ఫెయిల్యూర్స్ వల్ల కూడా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి సూసైడల్ థాట్స్, సూసైడ్స్, అంటే ఈ సూసైడల్ థాట్స్, డిప్రెషన్ అనేది ఏమవుతుందంటే వరల్డ్ వైడ్ చూసినట్లయితే 20 to 30% పాపులేషన్ డిప్రెషన్లో ఉన్నారనమాట. ఈ గణాంకాల ప్రకారం చూసుకుంటే ప్రపంచ జనాభా లోపల దాదాపుగా 20 to 30% రేషియో లోపల డిప్రెషన్ తాలూకు లక్షణాలతో బాధపడే వాళ్ళని ఎక్కువ చూస్తుంటాం. డిప్రెషన్కి సంబంధించిన లక్షణాల్లో భాగంగా ఎక్కువగా ఏ పని మీద కాన్సన్ట్రేట్ చేయకపోవడం, ఎప్పుడు ఏదో రకంగా ఆందోళనకు లోనైతూ ఉండడం, ఎప్పుడు తనను తాను చాలా తక్కువగా ఊహించుకుంటూ ఉండడం, చేసేటువంటి పని మీద ఎక్కువగా ఫోకస్ లేకపోవడం, ఆకలి సరిగా లేకపోవడం, నిద్ర సరిగా రాకపోవడం, చేసిన పని మళ్ళీ మళ్ళీ చేస్తూ ఉండడం, ఈ విధమైనటువంటి లక్షణాలు డిప్రెషన్ లోపల చూస్తూ ఉంటారు అనమాట. సో ఈ డిప్రెషన్ తాలూకు లక్షణాలు ఎవరైతే భావిస్తే, అంటే ఒకప్పుడు ఈ డిప్రెషన్ వచ్చినప్పుడు ఇది నాకు ఈ ప్రాబ్లం ఉందని చెప్పుకోవడం వల్ల కూడా కొంతవరకు అధిగమించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. రైట్, థ్యాంక్ యూ డాక్టర్. మా స్టూడియోకి వచ్చి సలహాలు సూచనలు అందించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇది